మనం అతను అడగాలి. అంటే ప్రార్థన అదే, దేవుణ్ణి కూడా అడగాలంటే, మరి ప్రార్థించాలంటే విశ్వాసం అనేది హృదయంలో ఉండాలి. విశ్వాసం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు ఉండాలి విశ్వాసం, మనుషుల ఎడల కాదు, కానీ దేవుని యందు ఆ విశ్వాసం ఉండాలి. అది విశ్వాసము కలగాలంటే, అతని హృదయంలో విశ్వాసం అనేది కలగాలంటే, విశ్వాసం అనేది ఏర్పడాలంటే మరి వినాలి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎట్లు ప్రార్థన చేయగా వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడనేట్లా ఎట్లు ప్రకటించుదురు. కాబట్టి ప్రార్థన చేయాలంటే అతని హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము తన హృదయంలో కలగాలంటే వినాలి, దేవుని గురించి వినాలి. అంటే వినుట అనేది జరగాల అతని జీవితంలో. వినుట జరగాలంటే, వినాలి అని అంటే ఎవరైనా ఒకరు ప్రకటించాలి, ప్రకటించేవాడు ఉండాలి, సువార్త చెప్పేవాడు ఉండాలి. దేవుని గురించి ఆయన తప్పిస్తాడు, ఆయన రక్షిస్తాడు అని చెప్పేవాడు, మరి ప్రకటించేవాడు ఉండాలి. ప్రకటించేవాడు ఉండాలి అని అంటే, ప్రకటించాలి అంటే ఎవరో ఒకరు పంపబడాలి. చూసారు, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన చేయాలంటే ఒక వ్యక్తిలో విశ్వాసం ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి. మరి విశ్వాసము అతని జీవితంలో కలగాలంటే వినాలి. ఎవరో ఒకరు చెప్పుడు ద్వారా అతను వింటాడు, వినాలి. వినాలి అంటే ఎవరో ఒకరు ప్రకటించాలి, ప్రకటించేవాడు ఉండాలి. ప్రకటించాలి అని అంటే ఎవరో ఒకరు వెళ్ళాలి, లేక పంపబడాలి. కాబట్టి ప్రియులారా, అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. అన్ని కార్యాలు జరిగితే ఒక వ్యక్తి విశ్వాసం, తన హృదయంలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మరి దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకొని మరి దేవుని కుమారుడుగా మార్చబడి నిత్య రాజ్యములో నిత్యము దేవునితో మరి సహవాసం చేయవాడుగా మరి మార్చబడతాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మరి చనిపోయిన తర్వాత పరలోకం కోసమే కాదు, కానీ ఈ లోకంలో ఎప్పుడైతే యేసు ప్రభువారిని ఒక వ్యక్తి యేసు ప్రభువారిని అంగీకరిస్తాడో, చనిపోయే వరకు కూడా మరణించే వరకు కూడా దేవునితో సహవాసం చేస్తూ ఉంటాడు. దేవునితో సహవాసం చేస్తూ దేవుని కలిగి ఉంటాడు. దేవుని కలిగి ఉండి మరి ధైర్యముగా ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడేవాడిగా ఉంటాడు. ప్రతి విషయంలో దేవునిపై ఆనుకునేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇన్ని విషయాలు మనం చూస్తున్నాం.